జనవరి 26 నుంచి 4 కొత్త పథకాలను అమలు చేసి తీరుతామన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ నిరంతర ప్రక్రియ అన్న ఆయన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కార్డు అందుతుందని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని దద్దమ్మలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఉత్తమ్ మండిపడ్డారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. పదవుల కోసం పాకులాడేవారు పదవులు లేకపోతే తట్టుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. 70 నుంచి 72% జనాభాకి ఆహార భద్రత కల్పించే విధంగా మనం ప్రజా పంపిణీ వ్యవస్థలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బియ్యం జనానికి మరి మంచిగా, సంతోషంగా, సంతృప్తిగా తినే విధంగా ఈ మొత్తం కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. రాష్ట్రంలో జనాభాలో 70 నుంచి 72% జనాభాకి ఆహార భద్రత కల్పించే విధంగా మనం ప్రజా పంపిణీ వ్యవస్థలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బియ్యం జనానికి మరి మంచిగా, సంతోషంగా, సంతృప్తిగా తినే విధంగా ఈ మొత్తం కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. అటువంటి మంత్రి గారు నాకు ఈ కేబినెట్ లో సహచర్యంగా ఉండటం, ఆయన గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గారు కూడా శాసనసభలో ఉన్నారు. ఇద్దరికి కూడా మనస్తత్వం కలిసింది. ప్రజల కోసం పనిచేసే మనిషి కాబట్టి నేను ఆయన అభిమానిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా నా చిరకాల మిత్రులు 85 నుంచి సహచర్యంతో ఉన్న పెద్దలు చంద్రరావు గారు, ఈ పక్క ఎర్నీరు బాబు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, రామారావు గారు, బషీర్ గారు, ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక స్థాయిల్లో పార్టీలో ప్రజాప్రతినిధులుగా, పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన